ఆకలి తీర్చే అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ అని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఆమె పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. నెల్లూరు నగరంలోని వీఆర్ పిఎన్ఎం మున్సిపల్ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన కమిషనర్ సూర్యతేజతో కలిసి ప్రారంభించి పిల్లలకు స్వయంగా వారు వడ్డించారు. ఈ సందర్భంగా పిఎన్ఎం కళాశాలలో చదువుతున్న విద్యార్థులు వారికి మరుగుదొడ్లు, త్రాగునీటి సమస్య ఉందని అబ్దుల్ అజీజ్ దృష్టికి తీసుకుని వచ్చారు. వెంటనే స్పందించిన అబ్దుల్ అజీజ్ కమిషనర్ కు సంబంధించిన ఏఈకి ఫోన్ చేసి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అజీజ్ మీడియాతో మాట్లాడుతూ నా హయాంలో 2 మున్సిపల్ కళాశాలలను ఏర్పాటు చేయడం ఎంతో సంతృప్తిని ఇస్తుందన్నారు. విద్యార్థులు మంచిగా చదివి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అనంతరం కమిషనర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాసులు, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ హైఫా, కళాశాలల ఇన్ఛార్జ్ రాజేంద్ర, జాఫర్ షరీఫ్, నన్నే సాహెబ్, దర్శి హరికృష్ణ, ఏడుకొండలు, శ్రీలక్ష్మి, శ్రీదేవి, ఉస్మాన్, నౌషాద్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి పిలిచి అమ్మాయిలకు మాత్రమే పెట్టదలుచుకుంటున్నా, మీ అబ్బాయిల్ని పక్క స్కూల్ కి మారుస్తానంటే ఆ రోజు ఉన్న తల్లిదండ్రులందరూ ఒక్క మాట గాని చెప్పలేదు. మా ఇంటికి దగ్గర ఇంకో దగ్గర మా అబ్బాయి దూరంగా పోలేడు అనే మాట గాని చెప్పకుండా అందరు మగపిల్లల్ని వేరే స్కూల్ కు మారిస్తే అక్కడ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా ఆడబిడ్డలు చదువుతున్నారు. ఇది అన్ని ఎక్కడ లేని సంతృప్తిని ఇస్తుంది. రాజకీయాలు, ఉద్యోగాలు ఇవన్నీ మనిషికి జీవించడానికి కావాల్సినైతే సంతృప్తినిచ్చే కొన్ని పనులే ఉంటాయి జీవితంలో. అటువంటి దాంట్లో ఈ 2 కాలేజెస్ కానీ ఒకటేని కానీ తెలియచేసుకుంటూ, మరి ఇంత చక్కటి ఏర్పాట్లు ప్రత్యేకంగా కమిషనర్ గారు చేసిన దానికి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కాన్స్టిట్యుయెన్సీకి మరి ఈ కాలేజెస్ అన్నిటికి కానీ నారాయణ గారి చొరవ, నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఆ రోజుల్లో మెటీరియల్, ఫ్యాకల్టీ మొత్తం ఉచితంగా ఇచ్చారు ఈ బిడ్డలకి. మళ్ళా నేను మీడియా తరఫున నారాయణ గారిని కోరుతున్నా, ఈరోజు బహుశా ఆయన మనసంతా ఇక్కడనే ఉంటుంది. ఆయన అక్కడ అమరావతిలో ఉన్న మనసంతా ఇక్కడనే ఉంటుంది. ఆయన ప్రత్యేకంగా కోరుతున్నా, మళ్ళా మీరు మీ సంస్థల ద్వారా చొరవ తీసుకొని ఇక్కడ ఉండే బిడ్డలకి గతంలో ఎలాగైతే మనం వీళ్ళకి కోచింగ్ ఇచ్చామో, గతంలో ఎలాగైతే మెటీరియల్స్ ఇచ్చామో, గతంలో ఎలాగైతే ఎగ్జామినేషన్స్ పెడుతున్నామో అలాగనే ఇచ్చి బిడ్డల జీవితాలని బాగా చేయాలని ఆయన్ని ప్రత్యేక కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గౌరవనీయులు అజీజ్ గారికి, అలానే ఇక్కడ విచ్చేసిన మన కళాశాల ప్రిన్సిపల్స్కి, అధ్యాపకులకి, నాయకులకి, మీడియా మిత్రులకి అందరు కూడా నమస్కారం. ఈరోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు మనకి నెల్లూరు నగరంలో కూడా ఈ పథకం ప్రారంభించడం జరిగింది. మనకి నాణ్యమైన ఆహారం అందరూ విద్యార్థులకు కూడా అందించాలన్న ఉద్దేశంతో మెనూని రివైజ్ చేసి 6 రోజుల పాటు అప్డేటెడ్ మెనూతో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. మీరు ఇది కూడా మనకి అక్షయ పాత్ర నుంచి కానీ వివిధ మంచి కిచెన్స్ నుంచి కూడా వివిధ ఎన్జిఓస్ నుంచి కూడా మనకి మంచి ఫుడ్ రావటం జరిగింది. అలానే ఈ రోజు ఇక్కడ మున్సిపల్ జూనియర్ కాలేజ్ లో కూడా ఈ మధ్యాహ్న భోజన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అందరూ కూడా ప్రారంభించడం జరిగింది. ఈ కళాశాలలో విద్యార్థులు మంచి మార్కులు సాధించి గౌరవనీయ మన మినిస్టర్ గారు స్టార్ట్ చేసిన కాలేజ్ లో ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాలేజ్. స్టేట్ లో మున్సిపల్ జూనియర్ కాలేజ్ అనేవి లేవు. సో ఇది మన జూనియర్ కాలేజ్ లో మంచి ఉత్తీర్ణత కూడా సాధిస్తా ఉన్నారు. అలానే మంచి మార్క్స్ కూడా వస్తా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ పథకం ద్వారా మధ్యాహ్నం భోజనం ఏవైతే ఉందో పౌష్టికాహారం అందటం, అలానే విద్యార్థులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ట్రావెల్ చేయాల్సిన అవసరం లేకుండా, పొద్దున్నే క్యారేజ్ తీసుకురావాల్సిన అవసరం కూడా లేకుండా మంచి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. అలానే ఈ రోజు మన జూనియర్ కాలేజ్ ని ఈ లిస్ట్ లో కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. కృతికా శుక్ల మ్యామ్ కి కూడా ఈ రోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వెంటనే నోటీస్ లోకి తీసుకురాగానే యాక్సెప్ట్ చేసి వెంటనే ఈ రోజు ఇది కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా అందరు విద్యార్థులు కూడా మెరుగైన ఫలితాలు సాధించాలని, ఏవైతే ప్రభుత్వం ఒక ఉద్దేశం మానవ వనరుల్ని అభివృద్ధి పరచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం.
ఏవైనా ఎన్ని వనరులు ఉన్న రాష్ట్రానికి అత్యధిక వనరులు మన మేధో సంపత్తి. ఎవరైతే మన విద్యార్థులు ఉన్నారో మనకి 2047కి రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టాలనే ఉద్దేశంతో కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇప్పుడు కళాశాలలో ఉన్న విద్యార్థులే ఆ నాటికి మనకి ఈ రాష్ట్రాన్ని నడిపించే వాళ్ళు అవుతారు. కాబట్టి మంచి విద్యని, నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం నుంచి కూడా అన్ని విధాల సహకారం ఉంటుంది. ఖచ్చితంగా ఈ రోజు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో సంతోషాల సంక్రాంతి వేడుకలు. మార్కెట్ లో ఎక్కడా దొరకని వెరైటీలు, ఎవ్వరూ ఇవ్వలేని అద్భుతమైన ఆఫర్లు. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి స్పాట్ లో పొందండి. 2 పసిడి పట్టు చీరలు 2795 రూపాయలు, వస్త్రకళ పట్టు చీరలు 2995 రూపాయలు, క్యాజువల్ కుర్తీస్ ఇంకా జీన్స్ అండ్ ఉమెన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్, లెహంగాస్ పై అప్ టు 50% డిస్కౌంట్, ప్రముఖ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 40% ఆఫ్, షూటింగ్ అండ్ షర్టింగ్ పై అప్ టు 50% ఆఫ్, 4 బాయ్స్ షార్ట్స్ 650 రూపాయలు, 3 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ 645 రూపాయలు. అంతేకాదు ఎంపిక చేసిన వస్త్రాలపై పొందండి బై 1 గెట్ 1 ఫ్రీ అప్ టు 50% ఆఫ్. ఇంకా కాంబో సేవర్స్ వంటి నమ్మశక్యం కాని సూపర్ ఆఫర్స్. నంబర్ 1 షాపింగ్, నంబర్ 1 సేవింగ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్ స్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు గేమ్ చేంజర్ ఆఫర్స్ తో సంక్రాంతికి వస్తున్నాం. ఆఫర్స్ తో పాటు 500 రూపాయల కొనుగోలుపై వచ్చిన కూపన్ పై డైలీ డ్రా హోమ్ అప్లయన్సెస్, వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ, బంపర్ డ్రా నందు టాటా టియాగో కారు వంటి విలువైన బహుమతులు గెలుపొందండి. కాటన్ ప్యాంట్స్ 4 999 రూపాయలు, జీన్స్ 2 899 రూపాయలకే, క్యాజువల్ షర్ట్స్ 2 444 రూపాయలకే, కిల్లర్, అగ్జంబర్, ఆరో, స్పైకర్, యూఎస్ పోలో, బాక్స్ బ్రాండెడ్స్ పై బై 1 గెట్ 1 బై 2 గెట్ 2, ఫ్రెష్ షిఫాన్ 199 రూపాయలకే, పటియాలా సిల్క్ శారీ 299 రూపాయలకే, పలాజో బాటం 149 రూపాయలకే, లేడీస్ బూట్ కట్ జీన్స్ 399 రూపాయలే, బాయ్స్ షర్ట్స్ 3 499 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 2 799 రూపాయలు, చిల్డ్రన్స్ ఫ్రాక్స్ 2 599 రూపాయలకే, ఉలెన్ బ్లాంకెట్ 99 రూపాయలకే, షర్ట్స్ కాంబో ఆఫర్ 3 1199 రూపాయలకే, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై 50% వరకు తగ్గింపు. చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.